హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాకు భారత్ మని ఇచ్చారు. అందుకే ఈరోజు ఎగ్ దోశ ఎలా వేయాలో మీకు నేర్పిస్తాను. చూడండి, ఫస్ట్ ఇలా ఒక కలిపిన పిండిని పొలం మీద వేసుకొని స్మాల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా బాగా తిప్పేయాలి. తర్వాత ఒక టీ స్పూను కారం తీసుకోవాలి, వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం చట్నీ, కోకోనట్ చట్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనె వేసేది దానిపైన. వేసిన తర్వాత ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా దాన్ని అంతా పూసేయాలి. పూసిన తర్వాత మనం దానికి బాగా పూయాలి. మరి ఇంకొంచెం స్లో ఫ్లేమ్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా బాగా పూసేయండి ఫ్రెండ్స్. ఇది మాడకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా గుడ్డు కొట్టేయాలి. బాగా గుడ్డు కొట్టేసి వేసేసి ఇంకా అది పక్కన పోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. అది జాగ్రత్తగా పక్కన పోతే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. అందుకే జాగ్రత్త నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా చేయాలి. తర్వాత ఇంకోసారి ఒక టీ స్పూన్ నూనె వేసుకోండి. వేసిన తర్వాత దాన్ని కొద్దిసేపు ఇంకా ఇది చేయండి. ఇంకా ఫ్లేమ్లో కొంచెం స్పీడ్గా పెట్టండి ఫ్రెండ్స్. ఫ్లేము స్పీడ్గా పెట్టిన తర్వాత దాన్ని కొంచెం తీయండి ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ అతుక్కుపోద్ది ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ ఇలా తీసి అప్పుడు తిప్పండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా తిప్పకండి. తిప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెంసేపు ఇక్కడ ఆగాలి ఫ్రెండ్స్. ఆగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిప్పాలి ఫ్రెండ్స్. వేసేసి కరెక్ట్గా ఇప్పుడు వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత దీంట్లోకి చట్నీ వేసుకొని కొంచెం కారం వేసుకొని ఇంకా దీంట్లో ముంచుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.